ఫస్ట్ అయితే చింత చిగురిని వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట. దుమ్ము ఏదైనా పోతది. ఆ తర్వాత ఇలా నలుచుకోవాలి. నలుచుకుంటే మనం ఏ రెసిపీలో ఇది వేసుకున్నా గూడా దీని ఫ్లేవర్ మొత్తం పట్టేసి టేస్ట్ అండ్ ఫ్లేవర్ బావుంటది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటది టేస్ట్ అనేది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ పల్లీలు గూడా వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ ఇందులోకి మనం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింత చిగురు కూడా వేసేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఆప్షనల్ అనమాట, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుంటే మన చింత చిగురు రైస్ రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా రైస్ ఐటెం ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.